नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै श्रीकराय नमः शिवाय मंदाकिनी श्रील चंदन चित्तिदाय निंदेश्वर ब्रह्म महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः డాక్టర్ పిఏ రామణ గారి పాలన నమస్కరించుకుంటూ మనం ఈ నెల నవంబర్ 1 నుంచి 30 తేదీ వరకు మాసాలు తెలుసుకుందాం. తదుపరి మేధరాశి. ఈ మేధరాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఏళ్ళనాటి నడుస్తుంది. ఏళ్ళనాట్స్ ని కూడా 7.5 years నడుస్తుంది. 1 year అయిపోయింది. కానీ చాలా కొంచెం చికాకుగా ఉంటున్నారు. ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాల్లో కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు చేదాకా జరిగిపోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే అసలు అనుకున్న పని కావటం లేదు. కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, ప్రయత్నాలు కూడా జరగటం లేదు. కార్పొరేట్ సంస్థల వాళ్ళకు కూడా ఉద్యోగంలో ఉంటుందా పోతున్న భయం కూడా అధికంగా ఉంది. ఈ రాశి వాళ్ళకి వ్యాపారాలు కూడా కొంచెం మిశ్రమ ఫలితంగానే నడుస్తున్నాయి. వ్యాపారాలు కూడా కొన్ని బాగుంటాయి, పప్పు దినుసులు బాగుంటాయి, కొన్ని గోల్డ్ మంచి హై స్థాయికి వెళ్ళిపోతుంది. బంగారు పడిన వస్తువులైనా సరే మంచి అభివృద్ధి కానవస్తుంది. వ్యాపారాలు చేసేవాళ్ళు గోల్డ్ వ్యాపారం మాత్రం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళకి భూములు కొనే వాళ్ళకి కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. ఏలినాటి ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళకి గురువు అధిపతి కాబట్టి ప్రతి కూడా మంచి యోగప్రదంగా ఉంటుంది. పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు. మంచి వైద్య రంగాల్లో కూడా స్థిరపడతారు. టెక్నికల్ రంగాల్లో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు కూడా వ్యాపారాల మీద కూడా శ్రద్ధ వహిస్తారు. ఎలాంటి భయం అంటూ ఉండదు. ఎందుకంటే పెద్దలు ఇచ్చిన ఆస్తిని కూడా నిలబెట్టుకోగల శక్తి ఉంటుంది. వాళ్ళకి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. ఆస్తులను కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ మిథునరాశి వాళ్ళకి అన్నీ బాగుంటాయి. ఎన్ని బాగున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యాలు చికాకులు వస్తుంటాయి. అవి సహజమే, భయపడకండి. కానీ పెద్దల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. పెద్దలు కూడా అప్పుడప్పుడు ఆరోగ్యం గురించి ఇబ్బంది పడతారు. ఏదైనా ఇళ్ళలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా అయిపోతారే మన భయం కూడా ఆందోళనకరంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏలినాటి ప్రభావం వల్ల జరుగుతాయి. ఏలినాటి శని అనుకుంటూ కూర్చోకండి. ఏలినాటి ఏమి చేయడు. శనికి తైలాభిషేకం అప్పుడప్పుడు చేయించండి. కానీ శనికి తైలాభిషేకం చేయించేటప్పుడు కూడా స్వయంవారికి అనే శ్లోకాన్ని చదవండి. ఆగ్నేయ దిక్కులో నిలబడి స్వయంవారికి నమస్కారం చేయండి. శనికి తైలాభిషేకం చేసిన తర్వాత నువ్వులు బెల్లం అని పాదాల ముందు పెట్టి ఒక ప్రదక్షిణ చేసి రండి. ఒక గొడుగు దానం ఇవ్వండి. ఇచ్చినట్లయితే మిథునరాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు. అలాగే గురువుకి వీళ్ళు ఏం చేయాలంటే ప్రతి గురువారం శనగలు నానేసి ఆ నానిన శనగల్ని చక్కగా కడిగి వాటిని దారాన్ని గుచ్చి శ్రావణకి దక్షిణామూర్తికి మాల వేయండి. ఆ శనగలు దానం ఇవ్వండి. శనగలు ప్రసాదంగా పంచి పెట్టండి. అన్ని విషయాలు కూడా బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఎందుకంటే ఈ మిథునరాశి వాళ్ళకి గురువు అధిపతి. గురువు మంచి యోగంగా ఉంటారు. ఈ రాశి వాళ్ళకి మంచి అభివృద్ధి కానవస్తుంది. ఈ గురువు ఎప్పుడు ప్లస్ పాయింట్గా ఉన్నాడో అభివృద్ధి అప్పుడే కలిసి వస్తుంది మనకి. అందుకని భయపడకండి, అన్ని విధాలు బాగుంటుంది. ఈ మిథునరాశి వాళ్ళకి చదవకాశాలు చేదాకా జారిపోతున్న భయం కూడా ఉంటుంది. కొంచెం టైం పట్టినా కూడా అనుకున్న పనులు నిదానంగా అయిపోతాయి. భయపడకుండా ఉండండి. కానీ ప్రతిదీ కూడా ఇంట్లో బంధువులు ఇంట్లో కూడా కొంతమంది భార్య మండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తూ ఉంటుంది. ప్రతి విషయానికి ఏదో విషయంలో ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఇబ్బంది తొలగిపోవటం ఉండాలంటే దైవానుగ్రహం అధికంగా కావాలి. దైవానుగ్రహాన్ని సంపాదించుకోవాలంటే సత్సంకల్పం ఉండాలి, సంకల్ప శుద్ధి ఉండాలి, మనస్సు నిలకడగా ఉండాలి. ఉన్నప్పుడే ప్రతి పని సాధించగలుగుతాం. అందుకని మిథునరాశి వాళ్ళు ప్రతి కూడా అన్నీ కూడా కూర్చోకుండా ప్రతి కూడా కష్టపడండి. కష్టపడితే మాత్రం సాధించడం అంటూ ఉండదు. కాబట్టి అన్నీ కూడా అభివృద్ధి కానవస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. వ్యాపారాలు కూడా మంచి వస్త్ర వ్యాపారాలు కానీ నూలు వ్యాపారాలు కానీ బాగా కలిసి వస్తాయి. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి ఇష్టదైవాన్ని కానీ లేకపోతే ఈశ్వరుడికి అభిషేకం చేయండి. విశ్వాసన పాలన చేయండి. అన్ని విషయాలు కూడా మీకు కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి మీరు చేసే వృత్తుల్లో కానీ ఏదైనా పారిశ్రామిక రంగాల్లో కానీ చిత్ర పరిశ్రమలో కానీ మంచి అభివృద్ధి కానవస్తుంది. ఏ విషయంలో సరే ఇబ్బంది అంటూ ఏమీ లేదు. గ్రహాలు మంచి యోగప్రదంగా ఉన్నాయి. అన్ని యోగంగా ఉన్నప్పుడే మన ప్రతిదాలు రాణిస్తూ ఉంటాం. అలాగే అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యంలో మాత్రం గుండె సమస్యగా అధికంగా ఉంటాయి.
అలాంటివన్నీ జాగ్రత్త గ్రహించుకుంటూ ఉండండి. అంతేగాని ప్రతిదీ మన చేతి దాకా జారిపోతుందని భయపడక్కర్లేదు. ప్రతిదీ కూడా అన్ని కూడా చేతులు అన్ని ఇబ్బందులు లేకుండా జరిగిపోతూ ఉంటాయి తులారాశి వాళ్ళకి. కానీ తులారాశి వాళ్ళకి ఏదైనా సరే బ్యాలెన్స్డ్ గా ఉంటుంది లైఫ్. అన్ని కూడా సరి సమానంగా నడుస్తూ ఉంటాయి. అంతేగాని అదేదో అధికము తక్కువ అనే ఉండదు ఈ రాశి వాళ్ళకి. కానీ అప్పుడప్పుడు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు చేసుకోకూడదు. అన్ని శుభప్రదంగానే ఉంటాయి. పిల్లలకు వివాహాలు చేస్తారు, ఇంట్లో సందడి కానవస్తుంది. అయితే ఊహాగానాలు తేలుతూ ఉంటారు. అది చేయాలి ఇది చేయాలి ఆలోచన అయితే ఉంటుంది, కానీ ఏమి చేయలేదు. ఎందుకంటే చేద్దామని ఆలోచించినప్పుడు వీళ్ళకి కొంచెం సోమర్సనంతో అస్మతతో పనులను వెనకాడిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ తులారాశి వాళ్ళకి ప్రతిదీ కూడా అందరూ మెచ్చుకుంటే అది తట్టుకోలేదు. ఇలాంటి మెచ్చుకోవడం అనేది ప్రతి ఒక్కరు సహజం. అలా మెచ్చుకుని ఎవరైనా ఇంకోళ్ళు మెచ్చుకుని బాధపడుతూనే ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కొంచెం గ్రహించుకుంటూ ఉండాలి. అంతేగాని నోరు ఉంది కదా అని 10 మంది 10 రకాలుగా మాట్లాడటం, అనవసరంగా ఎదుటి వాళ్ళని ఈజీగా అంటాం అది సహజంగా చేసుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం మంచితనాన్ని రాబట్టుకోవాలి కానీ పోగొట్టుకోకూడదు. అలాగే ఈ తులారాశి వాళ్ళకి శని మంచి యోగప్రదంగా ఉన్నారు. శుక్రుడు కూడా నక్షత్రం ఈ రాశాత్మ శుక్రుడే కాబట్టి మంచి యోగం. ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా ప్రతి ఉద్యోగంలో మంచి ప్రభుత్వ ఉద్యోగులు కానీ కార్మిక సంస్థలు కానీ వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. ప్రమోషన్స్ వస్తాయి. దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రతిదీ కూడా చేస్తూనే ఉన్నారు. కానీ అప్పుడప్పుడు ఇబ్బంది అనేది సహజంగా కనపడుతూ ఉంటుంది. ఈ ఇబ్బంది అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా సమాజంలో ఇబ్బంది అనేది లేనివాడు ఎవరు, అందరికీ ఉంటాయి. అలాగే తులారాశి వాళ్ళకి ప్రతి నైపుణ్యానికి తగ్గట్టుగానే ప్రతిదీ కూడా ప్రయత్నం చేస్తారు. సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ దేనిలో సరే పత్రికలు రాయటంలో కానీ కొంచెం ప్రతిదీ కూడా కళాత్మక హృదయం ఉంటుంది. ఈ కళ ఆసక్తి కూడా అధికంగా చూపిస్తూ ఉంటారు. క్రీడాకారులకు కానీ కళాకారులకు కానీ మంచి యోగప్రదంగా ఉంటుంది. కొంత పత్రికా విలేకరుల్లో కూడా మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. మంచి మంచి పోయిట్స్ రాయాలు కూడా ఆలోచన వస్తుంది. మంచి జ్ఞానం సంపాదించుకుంటారు. ఎలాంటి సమస్య అంటూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలాంటి వ్యాపారాలు ఏవైనా కలిసి వస్తాయి. ఇబ్బంది అంటూ ఉండదు. చేసే అది కూడా కాకుండా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా చేస్తాము అని అనుకుంటారు, చేయగలరు. కానీ వీళ్ళకి పురుషుడు ఉండాలి. పురుషుంటే మాత్రం మంచి యోగప్రదంగా ఉంటారు. ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీడియా రంగాల వాళ్ళకి విశ్రమ ఫలితంగా ఉంటుంది. అనుకున్న రాకపోయేటప్పటికీ సమస్య కూడా అదిపోతూ ఉంటుంది. ప్రతిదీ కూడా ఎందుకు ఇలా అవుతుంది అని ఆలోచిస్తారు. కానీ ఎందుకు అవుతుంది, ఏదైనా సరే మన చేతిలోనే ఉంది. గ్రహాలు అనేది మన చేతిలో ఉన్నాయంటే అవి ఉన్నా లేకపోయినా అయిపోయినా చేసుకుంటాయి. కానీ అవి వాటిని బట్టి మనం పోం కదా. కానీ మన కష్టే ఫలి అన్నట్టుగా ప్రతి మనిషి కష్టపడాలి, దాని ప్రయత్నం చేయాలి. మానవ ప్రయత్నం చేస్తే ప్రతి అనుకోకుండా అయిపోతుంది. చేయాలి, చేస్తే మాత్రం ఈ తులారాశి వాళ్ళకి ఏ సమస్య అంటూ ఉండదు. ఏదైనా సరే కొనుగోలు చేయాలన్నా చేస్తారు. కోర్టు వ్యవహారాలు ఏమన్నా కూడా అన్ని కూడా కొలిక్కి వస్తాయి. రుణ విముక్తులు అవుతారు, రుణాలు తీరుస్తారు. ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ అప్పుడప్పుడు చికాకు అనేది సహజంగా కనపడ్డప్పటికీ కూడా చికాకులు పక్కన పెట్టి దైవానుగ్రహంతో కొంచెం ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి. ఆధ్యాత్మిక సేవ చేస్తూ దానధర్మాలు చేయండి. ప్రతి మనిషిని గౌరవ మర్యాదలతో గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. అలాంటప్పుడే ఏ సమస్య వచ్చినా మీకు 10 మంది మెచ్చుకుంటారు ఈ రాశి వాళ్ళని. అంతేగాని తొందరపడి మాట పాడటం అనేది చాలా తప్పుగా ఉంటుంది. ఈ తులారాశి వాళ్ళకి ప్రతిదీ కూడా పదవి విరమణ సమస్యలు అంటే ఏదైనా సరే ఉద్యోగాల్లో పదవి విరమణ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, మంచి పేరుతో బయటికి రావాలనుకుంటారు. రావాలని ఆశ ఉంటుంది, సహజం అది. కానీ కొంతమంది ఇబ్బంది పడి వస్తారు. ఎందుకు వస్తున్నారంటే మాటే ప్రతి మనిషికి. సమాజంలో మాట బాగుంటే అన్ని బాగున్నట్టే. ఇది మనం నేర్చుకోవాలి. సమాజంలో ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనేది ఈ తులారాశి వాళ్ళు నేర్చుకోవాలి. అన్ని విధాలు బాగుంటుంది. కానీ ఆరోగ్యంలో మాత్రం అప్పుడప్పుడు హార్ట్ చికాకులు వస్తుంటాయి. తుమ్ములు దగ్గులు చికాకులు ఎదురు తీసుకునే విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా వచ్చినా కూడా భయపడకండి, జాగ్రత్తగా మంచుకోండి. బంధువుల్లో కూడా కొంతమంది మంచిగా ప్రేమిస్తారు, కొంతమంది మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే వాళ్ళు అధికంగా ఉంటారు.
ఈర్ష్య పడ్డారు అని దానికి మన రెట్టింపుగా మాట్లాడి ఎదురు వాళ్ళు దూషించడం చాలా తప్పు. పరదూషణ మహాపాపం అన్నట్టుగా ఇవన్నీ కూడా చేయకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే తులారాశి ఏ ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి చక్కగా ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం నాడు స్వామివారికి నిమ్మకాయలు 100 నిమ్మకాయలు మాల వేయండి. లేదంటే తమలపాకుతో స్వామివారికి అష్టోత్తరం పూజ చేయించండి. చేయించినట్లయితే మీకు ఏ సమస్య వచ్చినా గ్రహ పిల్లలు కానీ అనారోగ్య సమస్యలు కానీ అన్నీ తేలిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. మనం ఇప్పటి వరకు మాస ఫలితాలు మేషం నుంచి మీనరాశి వరకు తెలుసుకున్నాం కదా. వచ్చే నెల కలుద్దాం తప్పకుండా. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళ భవంతు.